దర్శనం చేసినట్లు పార్వతీదేవిని, పరమశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ముగ్గురిని దర్శనం చేయడం వల్ల మీకు ఎన్ని శక్తులు కలుగుతాయో ఒక్క అయ్యప్ప స్వామిని, ఒక్క ఆర్యన్ని దర్శనం చేస్తే అన్ని శక్తులు కలుగుతాయి. ఇది చెప్పకుండా శంకరాచార్యులు వారు చెప్పడంలో ప్రజ్ఞ ఎక్కడుందంటే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఇప్పుడు అంత మహోత్కృష్టమైన స్వరూపం ఆ స్వరూపం అని తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అందుకే ఎక్కడెక్కడ అయ్యప్ప దేవాలయం ఉంటుందో అక్కడక్కడ గురు వైభవం ఉన్నది అని గుర్తు. అందుకే గురువు చెయ్యలేంది లోకంలో ఏదీ ఉండదు. గురువు తన కొరకు తానేమీ చేసుకోడు. గురువు లోకం కొరకే చేస్తాడు. ఏది చేసినా తాను ఎంత కష్టపడిపోనివ్వండి, ఎంత నలిగిపోనివ్వండి, పట్టించుకోడు. లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తాడు.